హాయ్ హలో వెల్కమ్ టు ఈ బోధ ఎల్ఐసి వారి యొక్క టెక్ టర్మ్ ఆన్లైన్ ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. టెక్ టర్మ్ అనేది ఒక ఎల్ఐసి వారి యొక్క టర్మ్ పాలసీ. ఇది ఆన్లైన్ పాలసీ, అంటే మనం డైరెక్ట్ ఎల్ఐసి వెబ్సైట్ నుంచి మనం డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు ఏజెంట్తో సంబంధం లేకుండా. మరి ఈ యొక్క టెక్ టర్మ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇలాంటివంటి ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, ఫినాన్షియల్ ఎలిజిబిలిటీ కోసం సంబంధిత డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్నింటి గురించి కూడా క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి మీకు యొక్క టెక్ టర్మ్ పాలసీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మరి ఈ యొక్క టెక్ టర్మ్ పాలసీ ఎలా పనిచేస్తుంది అంటే మామూలు టర్మ్ పాలసీ లాగానే ఉంటుంది. ఇందులో మనం మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో మినిమం 50 లక్షల నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. సో 50 లక్షల పాలసీ మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక దానికి అనుగుణంగా ప్రీమియం చెల్లించుకుంటూ పోవాలి. మనం తీసుకున్నటువంటి టర్మ్ వరకు అంటే ఎన్ని రోజులు అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో 10, 15, 20, 30 అంటాం కదా, ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా డబ్బులు కట్టుకుంటూ పోవాలి. బట్ ఆ టైం అయిపోయింది, మీకు ఎటువంటి డెత్ రాలేదు అంటే మీకు తిరిగి ఎటువంటి డబ్బులు రావు. మీరు కట్టిన ప్రీమియమ్స్ తిరిగి వచ్చే ఆప్షన్ ఇందులో లేదు. తర్వాత వేరే డబ్బులు అడిషనల్గా వచ్చేటువంటి ఆప్షన్ కూడా ఈ పాలసీలో లేదు. సో మరి మెచ్యూరిటీలో ఈ పాలసీ నుంచి మనకు ఎటువంటి డబ్బులు తిరిగి రావు. ఒకవేళ పాలసీ మధ్యలో కనుక ఏదైనా డెత్ అయితే కనుక ఆ పాలసీలో ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి ఎంతైతే మీరు పాలసీ కవరేజ్ తీసుకుంటారో అది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని రకాల డెత్లు కవర్ అవుతాయి, యాక్సిడెంట్ కవర్ అవుతాయి. తర్వాత సూసైడ్ అనేది ఫస్ట్ 1 ఇయర్ కవర్ కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి కవర్ అవుతుంది. సో మనకు డిసీజ్ పరంగా వచ్చినా కవర్ అవుతుంది, నార్మల్గా డెత్ అయినా కవర్ అవుతుంది, యాక్సిడెంటల్ డెత్ అయినా కవర్ అవుతుంది, 1 ఇయర్ తర్వాత సూసైడ్ డెత్ అయినా కూడా కవర్ అవుతుంది. డిసీజ్ అన్నప్పుడు మీరు పాలసీ తీసుకునేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండొద్దు. ఆఫ్టర్ పాలసీ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ యొక్క పాలసీ పనిచేస్తుంది. అంటే మీరు పాలసీ తీసుకునే ముందే ప్రాబ్లం ఉంది, అది చెప్పలేదు, దానివల్ల డెత్ అయ్యారు అన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చెప్పండి, మెడికల్ టెస్ట్కి వెళ్ళిపోండి, దాని ద్వారా పాలసీ తీసుకోండి. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మీకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది, మీరు పాలసీ ఇస్తామా ఇవ్వమా, ఇస్తే ఒకవేళ ఎక్కువ ప్రీమియం మీరు కట్టాలి అనేది చెప్తారు. సో కాబట్టి మీరు హెల్త్ ప్రాబ్లం ఉంటే కంపల్సరీ చెప్పి మెడికల్స్కి వెళ్ళండి. హెల్త్ ప్రాబ్లం లేదు అంటే మనకు నాన్ మెడికల్ ఆప్షన్ కూడా ఉంది, దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్లాన్ అనేది పనిచేస్తుంది. మరి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే మనకు ఈ పాలసీ మీరు తీసుకోవాలి అంటే 18 సంవత్సరాలు పూర్తయి 65 ఏజ్ మధ్యలో ఉంటే ఈ పాలసీ మీరు తీసుకోవచ్చు. తర్వాత మినిమం 12th స్టాండర్డ్ దానికి ఈక్వల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉండాలి. తర్వాత మీకు మినిమం ఒక సంవత్సరానికి 3 లక్షల ఇన్కమ్ కూడా ఉండాలి. సో ఈ ఇన్కమ్ కూడా ఎలా ఉండాలి అంటే కంపల్సరీ మీరు పని చేయాలి, మీకు ఇన్కమ్ రావాలి. అంటే కొంతమంది ఉంటారు ఓన్లీ పెన్షన్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకి పాలసీ ఇవ్వరు. లేదంటే వాళ్ళ ఇన్కమ్ను యాజ్ ఇన్కమ్గా కన్సిడర్ చేయరు. లేదంటే రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, లేదా ఓన్లీ వాళ్ళకి ఇన్వెస్ట్ మీద రిటర్న్స్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇటువంటి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటువంటి సోర్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ పాలసీ ఇవ్వరు. యాక్టివ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ పాలసీ ఇస్తారు. దట్ కూడా సంవత్సరానికి 3 లక్షల మినిమం ఉన్న వాళ్ళకి ఈ పాలసీ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు హౌస్ వైఫ్స్ కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, మేజర్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ పాలసీ అనేది ఎలిజిబిలిటీ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు పాలసీ సమ్ అష్యూర్డ్ లేదంటే పాలసీ కవరేజ్, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుందంటే మినిమం 50 లక్షలు. తర్వాత మ్యాక్సిమం అనేది మన యొక్క ఇన్కమ్ని బట్టి డిసైడ్ అవుతుంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ టేబుల్ గమనించండి మీరు. ఈ టేబుల్ చూస్తే కనుక మీరు మీ యొక్క ఏజ్ ఇక్కడ 18 to 35 మధ్యలో ఉంటే మీకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మీ లాస్ట్ 3 years యావరేజ్ చేస్తే కనుక మీ ఇన్కమ్ బిలో 10 lakhs వస్తే, లాస్ట్ ఇయర్ మీ ఇన్కమ్ 3 లక్షలు అనుకోండి, బట్ అంతకుముందు 4 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, బట్ యావరేజ్గా చేస్తే 10 lakhs బిలో వచ్చింది. సో లాస్ట్ ఇయర్ మీ ఇన్కమ్ ఎంత అవుతుందో దానికి ఇంటూ 25 times చేస్తే మీ పాలసీ కవరేజ్ మ్యాక్సిమం కవరేజ్ వస్తుంది. ఈ కేసులో 75 lakhs వస్తుంది. అదే మీ ఇన్కమ్ 30 lakhs 10 lakhs ఎబో ఉంది, సో అప్పుడు మీకు 30 times క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మీ ఇన్కమ్ 3 lakhs అయితే 30 lakhsతో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వచ్చేసి 90 lakhs మ్యాక్సిమం కవరేజ్ వస్తుంది. మినిమం 50 lakhs, మ్యాక్సిమం వచ్చేసి ఈ విధంగా మనకు మన యొక్క ఏజ్, మనకున్నటువంటి ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీ యొక్క కవరేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఏజ్ ప్రకారం. మీరు ఒకవేళ 45 ఏజ్ కనుక ఉంటే కంపల్సరీ మీకు ఒక మినిమం 4 lakhs యావరేజ్ ఇన్కమ్, మినిమం 4 lakhs కనుక యాన్యువల్ ఇన్కమ్ ఉన్నప్పుడే మీకు ఈ పాలసీ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. అదేవిధంగా 46 నుంచి 55 వరకు మీకు యావరేజ్గా మీరు ఒక సంవత్సరానికి కనీసం 4 lakhs ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అదే మీరు 56 ఎబో ఉంటే కనుక, అంటే మ్యాక్సిమం మనం 65 ఏజ్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. కాబట్టి మీ యొక్క మ్యాక్సిమం 56 దాటిన తర్వాత మీ యొక్క
యాన్యువల్ ఇన్కమ్ మినిమం 5 lakhs అయితే కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీకు ఒక పాలసీ ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఈ విధంగా మీకు ఉన్నటువంటి ఏజ్, మీకు ఉన్నటువంటి ఇన్కమ్ని బట్టి మీరు మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక 75 lakhs కవరేజ్ మీకు వచ్చింది మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, మీకు ఆల్రెడీ ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే దాన్ని మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 75 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చింది మ్యాక్సిమం మీకు ఉన్నటువంటి ఇన్కమ్ ప్రకారం. సో ఆల్రెడీ మీకు 5 lakhs ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఏదో ఎండోమెంట్ ఇంక వేరే ఏదో పాలసీ. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే 70 lakhs అప్లై చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు 5 lakhs ఉంది కాబట్టి మీకు అది 75 lakhs రాదు. మళ్ళీ 75 lakhs అయితే మీకు 80 lakhs అవుతుంది. సో మీ ఇన్కమ్కి పాలసీ కవరేజ్ మ్యాచ్ కాదు కాబట్టి కాబట్టి మీరు ఎప్పుడైనా పాలసీ తీసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీలు ఉంటే వాటి యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత తెలుసుకోండి, రాసుకోండి, అది క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేసుకోండి. పాలసీలో కూడా ఆ పాలసీ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాలసీ టర్మ్. మరి ఎన్ని సంవత్సరాల వరకు మనం ఈ పాలసీ కట్టుకోవచ్చు అంటే మినిమం 10, మ్యాక్సిమం 40 సంవత్సరాల వరకు కూడా మనం ఏజ్ అట్ ఎంట్రీ నుంచి మనం 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో తీసుకోవచ్చు. కాకపోతే మీ ఏజ్ అనేది 80 సంవత్సరాలు దాటకుండా చూసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న టర్ము ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60లో ఉన్నారు. 60లో ఉన్నప్పుడు మీరు టర్మ్ 40 years సెలెక్ట్ చేసుకోలేరు. ఎందుకంటే 40 పెడితే మీ ఏజ్ 80 క్రాస్ అయిపోతుంది. కాబట్టి మీరు 20 పెట్టుకోవచ్చు, 20 years పెట్టుకోవచ్చు. ఎందుకంటే 60, 70, 80 వరకు అలా మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి మీ యొక్క మ్యాక్సిమం ఏజ్ అనేది 80 సంవత్సరాలు దాటకుండా మీ టర్మ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి పాలసీలో జాయినింగ్ అయ్యే టైం నుంచి. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఇందులో మనం సింగిల్ పేమెంట్ అంటే ఒకేసారి మనం డబ్బులు పే చేసి మనం 20 years టర్మ్ తీసుకుంటే 20 years వరకు మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ మనం డబ్బులు చెల్లించిన అవసరం లేదు. లేదా రెగ్యులర్ పేమెంట్ అంటారు. అంటే మనం 20 years టర్మ్ తీసుకుంటే ప్రతి ఇయరా లేదా ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఎండ్ వరకు మనం చెల్లిస్తూనే ఉండాలి. లేదంటే కొంత లిమిటెడ్ పేమెంట్ టర్మ్ కూడా మనకు ఉంది. అంటే లాస్ట్ 5 years లేదా లాస్ట్ 10 years మనం మైనస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ లిమిటెడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 years టర్మ్ తీసుకున్నారు, కేవలం 15 years ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. లాస్ట్ 5 years మీరు చెల్లించిన అవసరం లేదు. అదే మీరు 10 years మైనస్ పెట్టుకుంటే ఫస్ట్ 10 years పే చేయాలి, లాస్ట్ 10 years మీరు పే చేయని అవసరం లేదు. అది లిమిటెడ్ పే అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ కవరేజ్. ఈ ఇన్సూరెన్స్ సమ్ అష్యూర్డ్ కవరేజ్ కూడా మనకు కొన్ని 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి లెవెల్ సమ్ అష్యూర్డ్. అంటే మీరు లెవెల్ సమ్ అష్యూర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటే మీకు డెత్ అయినప్పుడు 50 లక్షలు వస్తాయి. అదే మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇంక్రీజింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని చెప్పేసి అంటారు. మీరు 50 లక్షల పాలసీ తీసుకుంటే మరి డెత్ అయినప్పుడు ఎంత వస్తుందంటే ఇక్కడ గమనించండి. సో మీరు ఒక 40 years టర్మ్ తీసుకున్నారనుకుంటే మొదటి 5 years వరకు మీరు ఎంతైతే పాలసీ కవరేజ్ తీసుకున్నారో అదే మీకు డెత్ అయితే ఆ అమౌంటే వస్తుంది. 5 సంవత్సరాల వరకు ఫస్ట్ 5 years. దాని తర్వాత 6th నుంచి మళ్ళీ ఒక 9 years ఎవ్రీ ఇయర్ మీకు 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్, మీరు తీసుకున్న 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ మీద పెరుగుకుంటూ పోతుంది. ఇక్కడ 40 lakhs 50 lakhs తీసుకున్నాం కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా ఒక 9 years వరకు కంటిన్యూగా పెరుగుతుంది. అంటే ఒక 15th yearలో మీ పాలసీ 1 crore అవుతుంది, 1 crore పాలసీ అవుతుంది. సో అప్పటి నుంచి మీరు 15th year నుంచి నెక్స్ట్ ఫ్యూచర్లో 40 years వరకు మీకు ఎప్పుడు రిస్క్ అయినా కూడా నామినీకి 1 crore పాలసీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటే మీ పాలసీ డబుల్ అనేది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అందరు 40 years టర్మ్ పెట్టుకోవచ్చు. కొంతమంది 20 years పెట్టుకోవచ్చు, కొంతమంది 10 years పెట్టుకోవచ్చు, కొంతమంది 12 years పెట్టుకోవచ్చు. సో అలా అని చెప్పి మీ లాస్ట్ వరకు మీది డబుల్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ మొదటి 5 సంవత్సరాలు పెరగదు. 6వ సంవత్సరం నుంచి వరుసగా 9 సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ 10% పెరుగుకుంటూ పోతుంది. మీ ఒక టర్ము 10 years ఉంటుంటే అప్పటి వరకు ఎంతైతే కవరేజ్ ఉంటుందో, అంటే ఎంతైతే పెరుగుతుందో ఆ పెరిగినంత వరకు మీకు డెత్ బెనిఫిట్ అనేది వస్తుంది. అంతేగాని ఏ ఇయర్ ఒక 20 years ఒక 15 years టర్మ్ పెట్టుకున్నా నా పాలసీ డబుల్ అవుతుందని అనుకోవద్దు. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు ఈ ప్రాసెస్ ప్రకారం ఆఫ్టర్ 5 years నుంచి ఎవ్రీ ఇయర్ 10% పెరుగుకుంటూ పోతే మీకు డబుల్ అవుతుంది. లేదు మీరు పెట్టుకునే టర్మ్ను బట్టి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో బేసిక్గా అయితే మీకు ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటే డబుల్ సమ్ అష్యూర్డ్ కాదు. ఈ యొక్క ప్యాటర్న్ ప్రకారం పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ టైంలో కనుక మీకు డెత్ అయితే దాని ప్రకారం మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి మరి దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఏజ్ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఏజ్ ప్రూఫ్ కింద మనం ఆధార్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఇది ఆన్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి మనము కేవైసీ వెరిఫికేషన్ అనేది ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి మీ యొక్క ఆధార్లో ఓటీపీ లింక్ అయి ఉంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ ద్వారా ఆధార్లో మీ యొక్క ఓటీపీ రావట్లేదు అని ఇష్యూస్ ఉంటే మీరు డైరెక్ట్ ఫిజికల్ కేవైసీ అని చెప్పేసి ఆప్షన్ ద్వారా మీరు వెళ్ళొచ్చు.
కాకపోతే ఆ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతుంది. మళ్ళీ మీరు అన్ని డాక్యుమెంట్స్ని సైన్ చేసి వాళ్ళకి పంపడం ఇదంతా ప్రాసెస్ డిలే అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ మీ యొక్క ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యే విధంగా చూసుకోండి. ఒకవేళ లేకపోతే ఆ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఈ పాలసీ చేసుకోవడం అనేది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా కావాలి. అది కూడా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేదా ఫామ్ 16 విత్ 3 years అంటే లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ లేదంటే ఫామ్ 16 సబ్మిట్ చేసి దాంతోపాటుగా కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా సబ్మిట్ చేయాలి. తర్వాత మనకు లాస్ట్ 6 months ప్లే స్లిప్స్ అది ఏ బ్యాంకులో అయితే క్రియేట్ అయ్యిందో ఆ యొక్క స్టేట్మెంట్ కూడా మనం సబ్మిట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇన్కమ్ ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్ కింద లేదంటే ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్తో మనం పాలసీ తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఒక ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి ఆన్లైన్లో, కాబట్టి మీకు కమ్యూనికేషన్ కోసం మెయిల్స్ వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్స్ కనుక చూసుకుంటే ఇందులో మనకు మెడికల్ అండ్ వితౌట్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ 1 వచ్చేసి మనము అందరికీ కంపల్సరీ మెడికల్ చేసుకోవాలి. బట్ ఆప్షన్ 2 కింద కొందరికి ఎక్సెప్షన్స్ వచ్చాయి. అది ఎలా అంటే మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉండొద్దు, ఎటువంటి హెల్త్ హిస్టరీ ఉండొద్దు, హెల్తీగా ఉండాలి అన్నప్పుడు మీకు నాన్ మెడికల్ కింద ఆప్షన్ వస్తుంది. అది కూడా మీకు ఉన్నటువంటి ఏజ్ మీకు ఇన్కమ్ని బట్టి ఉంటుంది. అంటే మీ ఏజ్ 18 నుంచి 35 మధ్యలో ఉంటే మీ ఇన్కమ్ 3 లక్షల కన్నా ఎక్కువ ఉంటే మీరు 75 లక్షల వరకు మీరు పాలసీ వితౌట్ మెడికల్ తీసుకోవచ్చు. దీనికన్నా ఎక్కువ కావాలి అంటే కంపల్సరీ మీరు మెడికల్కి వెళ్ళవలసిందే. అదే ఇంకొక ఏజ్ స్లాబ్ వచ్చేసి మనకు 36 నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఇన్కమ్ 5 lakhs కన్నా ఎబవ్ ఉంటే వాళ్ళు 50 lakhs వితౌట్ మెడికల్ తీసుకోవచ్చు. సో ఎంతకన్నా ఎక్కువ కావాలంటే కంపల్సరీ మీరు మెడికల్ టెస్ట్ అటెండ్ అయ్యి వాళ్ళ సంబంధిత టెస్టులు చెప్తారు. ఆ టెస్ట్ ప్రకారం మీరు వెళ్ళేసి టెస్టులు అటెండ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మరి ప్రీమియం డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటూ ఉంటే మనకు ఒక 25 years పర్సన్ కనుక తీసుకుంటే 50 lakhs పాలసీ తీసుకొని ఒక 40 years టర్మ్ పెట్టుకొని ఇంక్రీజింగ్ పెట్టకుండా ఓన్లీ లెవెల్ సమ్మర్షిప్ పెట్టాడు, రెగ్యులర్ పేమెంట్ పెట్టుకున్నాడు అన్నప్పుడు ఇక్కడ ప్రీమియమ్స్ రేట్స్ అనేది మేల్ ఫీమేల్కి డిఫరెంట్గా ఉంటుంది. స్మోకర్ నాన్ స్మోకర్ కూడా డిఫరెంట్ ప్రీమియమ్స్ ఉంటాయి. ఒకవేళ నాన్ స్మోకర్ అయితే కనుక మేల్కి అయితే 50 లక్షలకి యాజ్ ఆఫ్ ఈ రోజు వరకు ఉన్నటువంటి జిఎస్టీ ప్రకారం చూసుకుంటే 9,027 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు విత్ జిఎస్టీ. అదే ఫీమేల్కి అయితే 8,201 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు విత్ జిఎస్టీ. అదే స్మోకర్ అయితే 12,560 రూపాయలు. నాన్ స్మోకర్ ఫీమేల్ అయితే 11,092 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు. అంటే ప్రీమియమ్స్ అనేది స్మోకర్కి నాన్ స్మోకర్కి ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుందని మన అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఈ యొక్క పాలసీ అనేది టర్మ్ పాలసీ ఆన్లైన్లో తీసుకోవాలి. ఇంక్రీజింగ్ ఉంటుంది, లెవెల్ ఉంటుంది, సింగిల్ పేమెంట్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. తర్వాత మనం రైడర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అనేది డిఫాల్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్గా మనం తీసేసుకోవచ్చు. సో బేసిక్ అయితే మీరు ఫస్ట్ పాలసీ మేల్ ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు ఎంత సమ్ అష్యూడ్ కావాలి అనేది మీ ఇన్కమ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. దాని తర్వాత మీకు లెవెల్ కావాలా ఇంక్రీజింగ్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఒక మెడికల్కి పోతారా నాన్ మెడికల్ పోతారా అనేది డిసైడ్ కావండి. వన్స్ మీరు మెడికల్ నాన్ మెడికల్ అయిపోయిన తర్వాత టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలు అనేది. దాని తర్వాత మీ యొక్క పాలసీ పేమెంట్ ఆప్షన్ ఒకేసారి సింగిల్ పేమెంట్ చేస్తారా లేదా లిమిటెడ్ ప్రీమియం మైనస్ లాస్ట్ 5 years లేదా లాస్ట్ 10 years లేదా రెగ్యులర్ పే ఇయర్లీ ఆఫ్ ఇయర్లీ అనేది మనం పే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు పాలసీ అయిపోయిన తర్వాత ఫ్రీ లిఫ్ట్ పీరియడ్ 30 రోజులు ఉంటుంది. 30 రోజుల లోపల మీకు కావాలనుకుంటే ఏదైనా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చకపోతే మీరు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే మీకు ఏదైనా మెడికల్ ఖర్చు జిఎస్టీ కనుక ఉంటే అది మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీకు రిఫండ్ చేస్తారు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించవలసింది ఏంటంటే మీరు ఈ ప్రపోజల్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది 180 days అంటే ఒక 6 months వరకు వ్యాలిడ్ అవుతుంది. అంటే ఈ పాలసీ మీరు అప్లై చేశారు, మీకు ఇంకా కంప్లీట్ కాలేదు, ఏదో ప్రాసెస్ అవుతుంది అంటే 180 daysలో కూడా కంప్లీట్ కాలేదు అంటే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోయి మీ డబ్బులు మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు ఏదైనా మెడికల్ అటెండ్ అయితే కనుక మెడికల్స్ మైనస్ చేస్తారు, జిఎస్టీ ఉంటే జిఎస్టీ మైనస్ చేసి మిగిలిన అమౌంట్ మీకు రిటర్న్ చేస్తారు. సో కాబట్టి మీరు పాలసీ తీసుకునే టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ డాక్యుమెంట్ ఇవ్వండి. ఆన్ టైంలో మీ పాలసీ అయిపోతుంది. మ్యాక్సిమం 15 daysలో పాలసీ కంప్లీట్ అయిపోతుంది. కొన్ని సందర్భంలో రియాలిటీ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే కొంతమందికి 1 month 2 months 3 months టైం అనేది పడుతుంది. సో కాబట్టి మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాపర్ డాక్యుమెంట్స్ కనుక ఇస్తే మీకు తొందరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏ మిస్టేక్ కానీ మీ మెడికల్ కానీ ఫినాన్షియల్ కానీ మీరు సపోర్ట్ చేయలేదు అంటే 180 days వరకు మీ అప్లికేషన్ యాక్టివ్లో ఉంటుంది. ఆ లోపల మీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దానికి కనుక మీరు రిప్లై ఇస్తే కనుక మీకు పాలసీ కంటిన్యూగా అంటే మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మీ 180 daysలో మీ ఏదైనా ప్రాబ్లం వల్ల మీరు రిప్లై చేయలేదు అంటే 180 days తర్వాత ఆటోమేటిక్గా మీ పాలసీ అనేది క్యాన్సిల్ అయిపోయి
ఏమైనా మెడికల్ అటెండ్ అయితే మెడికల్ ఛార్జీలు మైనస్ అయ్యి, జిఎస్టీ ఉంటే జిఎస్టీ మైనస్ అయ్యి మిగిలిన అమౌంట్ మీకు రిఫండ్ చేస్తారు. సో మనకు ఎల్ఐసి ఇది ఆన్లైన్ పాలసీ కాబట్టి మనకు ఒక మెయిల్ ఐడి ప్లస్ కొన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే మీకు ఏదైనా ప్రపోజల్ స్టేటస్ కావాలన్నా కూడా మీరు యొక్క ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మెయిల్ ఐడికి రిప్లై చేయొచ్చు. మ్యాక్సిమం మెయిల్ ఐడి రిప్లై చేయండి. కాంటాక్ట్స్ నెంబర్స్ అంత పెద్దగా ఫ్రీక్వెంట్గా అయితే కలవట్లేదు, బిజీ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మెయిల్ ద్వారా అయితే మీకు కొంచెం లేట్గానే రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ అంత కన్ఫ్యూజ్ ఉంది, ఇదంతా తీసుకోవాలి ఎలా అని డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను, నన్ను కాంటాక్ట్ కావచ్చు, నేను హెల్ప్ చేస్తాను. ఏ విధంగా మీకు పాలసీ తీసుకోవాలి, పాలసీ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సో కాబట్టి మీకు డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ కానీ మీరు కాన్ఫిడెంట్ ఉంటే మీరు చేసుకోవచ్చు డైరెక్ట్గానే. ఈ పాలసీలో ఇంకా మనకు ఎటువంటి లోన్ ఫెసిలిటీ అనేది ఉండదు. సరెండర్ నో సరెండర్, కాకపోతే ఇందులో రెగ్యులర్ మోడ్ కనుక తీసుకుంటే నో సరెండర్, మిగతా మోడ్స్ సింగిల్ కానీ లిమిటెడ్ కానీ తీసుకుంటే మనకు కొంత సరెండర్ వాల్యూ అనేది వస్తుంది. అంటే మీరు పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే తిరిగి కొంత డబ్బులు అనేది సింగిల్ పేమెంట్ కానీ లిమిటెడ్ పేమెంట్ కానీ తీసుకుంటే వస్తుంది. రెగ్యులర్ పేమెంట్ తీసుకుంటే ఎటువంటి క్యాన్సిలేషన్ అవకాశాలు లేవు. పాలసీ రివైవల్ అంటే ఎప్పుడైనా పాలసీ స్టాప్ అయితే మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలంటే ఎప్పుడైనా కంటిన్యూ చేసుకోవచ్చు మీ పాలసీ ఉన్నటువంటి టైంలో. కాకపోతే మీ యొక్క మిస్ అయిన ప్రీమియమ్స్, తర్వాత కొంత పెనాల్టీ, తర్వాత కొన్ని మెడికల్స్ అటెండ్ అయ్యి పాలసీ అనేది తీసుకోవాలి. మీరు కట్టే ప్రీమియం మీద ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. ఒకవేళ మెచ్యూరిటీలో డెత్ బెనిఫిట్లో నామినీకి వచ్చేటువంటి లంసమ్ అమౌంట్ అంతా కూడా మనకు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ టెక్ టర్మ్ గురించి బేసిక్గా నేను A to Z అంతా కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఏదైనా మెసేజ్ అయితే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ కావండి డైరెక్ట్గా. పాలసీ ప్రాసెసింగ్ మీకు చేయాలి, కష్టమవుతుంది ఆన్లైన్లో అంటే నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను. సో ఈ పాలసీ ఆన్లైన్లో ఉంటుంది, చాలా తక్కువ కంపేరింగ్ విత్ ఆఫ్లైన్ పాలసీతో కంపేర్ చేసుకుంటే ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.